హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక కర్రీ రెసిపీ చూపిస్తానండి. అది ఏంటంటే చెన్నంగాకు అంటారు కదా, దాంతో పప్పు కలిపి పప్పు కలిపి ఈ రెండు కాంబినేషన్లో నేను ఒక కర్రీ రెసిపీ చూపిస్తానండి. అదేంటంటే ముందుగా మనం చెన్నంగాకు ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. కాకపోతే వీళ్ళు కట్ చేసిన తర్వాత కడిగారండి. ఈ రెసిపీ నేను చేయలేదు, ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో చేస్తే నేను మీ ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది కదా అని తీసానండి. ఓకేనా. చిన్నంగాకు కట్ చేసుకోవాలి. తర్వాత కందిపప్పు అన్నాను కదా, కందిపప్పును మనం ముందే నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం తొందర ఉడకదు కదా, అందుకని ముందే నానబెట్టుకోవాలి కందిపప్పుని. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసి జీలకర్ర వేసిన తర్వాత లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం వెల్లుల్లి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత మనం చెన్నంగా ఆకు ఉన్నది కదా, చెన్నంగాకు అది ఏం చేయాలంటే మనం ముందే కట్ చేసే కంటే ముందే శుభ్రంగా కడిగేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత కడగకూడదు. ఇది వేసిన తర్వాత మనం వెల్లుల్లి అది కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు జీలకర్ర పసుపు వేసాం కదా, తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. అది వేగిన తర్వాత ఈ ఆకు ఉంటుంది కదా, దాన్ని అందులో ఆ గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని ఇది ఏంటంటే ఆకును మనం ఇప్పుడు ఇలా ఏమంటారు, మెత్తగా పచ్చిగా ఉంది కదా ఇలా చూడటానికి, అంటే పచ్చిగా అంటే మనం నూనెలో గోలిస్తే మనం డ్రైగా కావాలి. అలా ఇట్లా కనబడకుండాగా మొత్తం పొడి పొడి అయ్యేటట్టుగా ఆకు, అప్పుడు అంతసేపు మనం దీన్ని వేయించుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి మనం పప్పు ఇందులో వేయొద్దంట. ఈ రెసిపీ ఇది నేను చేయలేదు, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసింది. నేను ఎవరికన్నా తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది, నేనైనా ఎప్పుడైనా చేయొచ్చు కదా అని వీడియో తీసుకున్నాను. నేను ఎప్పుడు చేయలేదండి, ఇది మా అక్క చేసిన రెసిపీ. తెలియని వాళ్ళ కోసం నేను వీడియో తీసాను అంతే, నేను చేయలేదు ఈ రెసిపీ. ఓకేనా. తను చెప్పింది నేను మీకు చెప్తున్నాను. అందులో మనం ఈ ఆకు వేసాం కదా, అది మొత్తం పచ్చి వాసన పోయేదాకా మనం దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వెంటనే పప్పు వేయొద్దన్నాను కదా, ఈ ఆకు వేసేసి సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. వేసేసి అది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి తను కలుపుతుంది మధ్యలో. నేను చెప్పాను కదా ఇది నేను చేయలేదు రెసిపీ అని. కలుపుతూ ఉందండి, అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం మనకు ఇంకొంతసేపు కూడా వేగాలండి, అప్పుడే మనం ఆ పప్పును అందులో వేసుకోవాలి. ఓకేనా. నానబెట్టుకునే పప్పు ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. చూడండి అలా పొడి పొడి అయిన తర్వాత కొంచెం సేపు పొడి పొడి కావాలండి. ఆకు అనేది డ్రైగా కావాలి. ఓకేనా. అలా పచ్చిగా ఉండకూడదు. వేసిన ఆకు డ్రైగా అయ్యేదాకా మనం వేయించుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకున్నా ఏం కాదు, లేదంటే మూత పెట్టకున్నా ఏం కాదు. ఓకేనా. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ ఆకంతా డ్రైగా అయ్యేదాకా మనం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఈ పప్పు ఉంటుంది కదా, నానబెట్టుకున్న శనగపప్పు, ఇది శనగపప్పు కాదు కందిపప్పు. ఓకేనా, మిస్టేక్లో చెప్పేసాను శనగపప్పు అని, కందిపప్పు అండి. ఇది మనం కుక్కర్లో అయినా చేసుకోవచ్చు టైం లేదంటే, కానీ కుక్కర్లో కంటే వాళ్ళకి గిన్నెలోనే ఇష్టమని అలా చేసింది. కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, ఏం కాదండి. కుక్కర్లో వేసుకుంటే నానబెట్టుకున్నా ఏం కాదు, పప్పుని నానబెట్టుకోకున్నా కూడా ఏం కాదు, అది మీ ఇష్టం, మీ టైంని బట్టి. కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే మనం విజిల్ అనేది పొడి పొడిగా రావాలంటే ఒక్కటే విజిల్కి తీసుకోవాలి, లేదు అంటే తినేదాన్ని బట్టి చేసుకోండి. మీరు ఎలా తింటారు మీ ఇంట్లో పప్పును, కొంచెం మందికి పొడిగా ఇష్టం, కొంచెం మందికి అలా మెత్తగా ఉంటుంది కదా, దాన్ని బట్టి వేసుకోండి. ఓకేనా. అది మొత్తం డ్రై అయిన తర్వాత అందులో ఈ పప్పును అనేది వేసేసి తర్వాత కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఓకేనా. ఇందులో మనము పచ్చిమిరపకాయలు కానీ తాలింపులో ఇంకా ఎండుమిరం కానీ ఏం వేయలేదు, ఎందుకంటే తర్వాత వేయాలి. పచ్చిమిరపకాయలు అసలే వేయలేదు, అవసరం లేదండి. ఎండుమిరంతో బాగుంటుంది అంట టేస్ట్ ఇది. ఓకేనా.
మనం పప్పు వేసుకున్నాం కదా, నానబెట్టామని చెప్పాము కదా, ఆ నానబెట్టిన వాటర్తో సహా పప్పు మొత్తం అందులోనే వేసేసుకున్నది. అలానే అలా వేస్ట్ కాదు కదా అందులోని విటమిన్స్ అనేటివి. మొత్తం అందులోనే వేసేసి అది ఒక 10-15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. పప్పు కొంచెం మనకి ఇట్లా మెత్తగా, బాగా మెత్తగా కాదు, కొంచెం ఉడికితే సరిపోతుంది. చూస్తే అర్థమవుతుంది కదా, ఓకేనా. తర్వాత అందులో వెల్లుల్లి ఉంటుంది కదా, పోనీలో కూడా వేయాలంట. తర్వాత కూడా వెల్లుల్లి మనం పప్పు మొత్తం అయిపోయిందనే ముందు, అంటే సగం అంత ఉడికిందన్నప్పుడు మనం అందులోకి ఈ వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత మిరం వేసింది, మిరపకాయలు అసలే వేయలేదు, మొత్తం మిరంతో బాగుంటుంది అంట టేస్ట్ ఇది. తర్వాత మిరం వేస్తుంది, కర్రీకి సరిపడా మీ దాన్ని బట్టి వేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ స్పైసీ, అది ఇంక అందరికి తెలిసే ఉంటుందిలేండి, ఓకేనా. మిరం వేసిన తర్వాత దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని చూడండి, సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు కదా చిన్నంగాకు అనేది. కానీ తింటా అంటే మనకు కొంచెం వగరులాగా అదొకలాగా టేస్ట్ అనిపిస్తుంది, చేదుగా అనిపిస్తుంది కొంచెం లైట్గా. అంటే ఎప్పుడు తినని వాళ్ళకి అప్పుడప్పుడు దీంతో పొడి కూడా చేస్తారండి. నేను మళ్ళీ అది చూపిస్తాను ఇంకొక వీడియోలో. దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది, అంటే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను. పొడి కూడా బాగుంటుంది, ఇది తిన్నా కూడా చాలా మంచిది అంటారు హెల్త్కి. చపాతీకైనా బాగుంటుంది, తర్వాత రైస్కైనా బాగుంటుంది, ఓకేనా. అందులో మనం వెల్లుల్లి వేసాము, మిరం వేసాము, ఉప్పు వేసాము, ఓకేనా. ఈ 3 ఐటమ్స్ వేసి పచ్చిగా ఏమనిపించవండి. కర్రీ తింటే అప్పుడు మనకు అర్థమవుతుంది, మనకు అనిపిస్తుంది పచ్చి వెల్లుల్లి వేస్తే ఎలా ఉంటుందని, కానీ ఏం కాదు, బాగుంటుంది. నేను కూడా తిన్నాను, మంచిగా ఉందండి, సూపర్గా ఉంటుంది కర్రీ. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఇలా చేసుకోండి. పచ్చిగా ఉంటుంది అని అలా టేస్ట్ చేంజ్ ఉంటుంది కర్రీ, అలా ఏమి ఉండదండి, ఓకేనా. ఇవి వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఇంకా సరిపోతుంది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మెత్తగా కావాలనుకుంటే కొంచెంసేపు ఉడకబెట్టుకోండి, ఓకేనా. ప్లేట్లో పెట్టుకొని తింటున్నారు వాళ్ళే, ఓకేనా. బాగుందంటండి కర్రీ, నేను కూడా తిన్నాను తర్వాత, మంచిగా ఉన్నది. ఎప్పుడు చేయని వాళ్ళు చేసుకోండి, ఓకే.